శ్రీమాత్రే నమః. ఎవరైతే మొదటిసారిగా ఈ వీడియోని చూస్తున్నారో ముందున్న నా వీడియోస్ను కూడా తప్పకుండా చూడండి. అవి చూస్తేనే ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుందన్నమాట. నిన్నటి వీడియోలో శివనిందకి పాల్పడ్డ దేవతలందరికీ కూడా తారకాసురుడు అనే రాక్షసుడి రూపంలో ప్రకృతి దేవతల్ని శిక్షిస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఈ రోజు వీడియోలో మీకు ఒక గొప్ప రహస్యాన్ని చెప్పబోతున్నాను అనమాట. ఇది వినిన తర్వాత మీకు శివపురాణానికి లలితా సహస్రనామానికి తేడా ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ తారకాసురుడు దేవతలందరినీ కూడా చాలా బాగా ఇబ్బంది పెట్టేవాడనమాట. ఆ బాధల్ని తట్టుకోలేక దేవతలందరూ కూడా ఆ నారాయణుడి దగ్గరికి వెళ్ళి స్వామి, మేము ఈ బాధని తట్టుకోలేకపోతున్నాం, మాకు మీరే సహాయం చేయాలి అని అడుగుతున్నారనమాట. అడిగిన వెంటనే నారాయణుడు, దీనికి నేను కూడా ఎలాంటి సహాయం మీకు చేయలేను, ఆ శక్తి నా దగ్గర లేదు, కానీ ఎవరు మీకు సహాయం చేయగలరో నాకు తెలుసు అని చెప్తున్నారనమాట. ఎవరంటే సాక్షాత్తు ఆ శివశక్తులకి పుత్రుడుగా ఎవరైతే జన్మిస్తారో వారు మాత్రమే ఈ సమస్య నుండి మిమ్మల్ని బయటపడేయగలరు అని నారాయణుడు చెప్పాడనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే శివుడు సతీదేవి మరణం తర్వాత ధ్యానంలోకి వెళ్ళిపోతారు. సతీదేవి హిమవంతునికి పుత్రికగా జన్మించి శివుడికి ఇక్కడ సేవలు చేసుకుంటూ ఉన్నారనమాట. మరి వీళ్ళిద్దరికీ పుత్రుడు జన్మించాలంటే వీళ్ళిద్దరూ కూడా ఒక్కటవ్వాలి, అంటే శివుడు ధ్యానం నుండి బయటికి రావాలి అని ఇక్కడ అర్థం అనమాట. అందుకని ఇక్కడ దేవతలందరూ కూడా మరి అలాంటి శివయ్యకి అమ్మ మీద ధ్యాస ఎలా కలగాలి అని ఆలోచిస్తున్నప్పుడు వారందరి మనసులో కూడా వెంటనే మన్మధుడు గుర్తుకు వస్తారనమాట. ఇక్కడ మన్మధుడు ఉపాసించిన శ్రీ విద్యనే ఇప్పుడు మనందరం కూడా ఉపాసిస్తున్నదనమాట. ఇక్కడ మన్మధుడి సృష్టి రహస్యం కూడా చెప్తున్నారనమాట. బ్రహ్మగారు సృష్టి మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు మరి ఆ సృష్టిని కొనసాగించాలంటే ఏం చేయాలి అని బ్రహ్మగారు అనుకున్నప్పుడు వెంటనే ఆయనకి ఒక ఆలోచన అనేది వచ్చింది. ఏంటి అంటే ప్రతి మనిషికి కూడా కోరిక అనేది ఉంటే ఆ కోరికని సృజింపచేయటానికి ఇంకొకళ్ళు ఉండాలి కదా అని అనుకొని బ్రహ్మగారు నారాయణుని ప్రార్థించాడనమాట. అలా నారాయణ్ణి ప్రార్థించగానే వెంటనే లక్ష్మీ సమేతుడైన నారాయణుడి మనసులో నుండి ఒక రూపం ఉద్భవించిందనమాట. ఆ రూపమే మన్మధుడు. అంటే ఇక్కడ మన్మధుడికి తల్లి ఎవరంటే లక్ష్మీదేవి, తండ్రి ఎవరంటే నారాయణుడు. సాక్షాత్తు నారాయణుడు లక్ష్మీదేవి యొక్క పుత్రుడే మన్మధుడు అనమాట. అలాంటి మన్మధుడి సహాయం కోసం ఈ దేవతలందరూ కూడా బయలుదేరారనమాట. అలా దేవతలందరూ ఒక్కసారిగా మన్మధుడి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళందరినీ చూసి సంతోషించి, ఏమిటి మీరందరూ నా దగ్గరికి వచ్చారు అని అడుగుతారనమాట. అడగగానే, ఓ మన్మథ, నువ్వే మాకు సహాయం చేయాలి అని జరిగిందంతా చెప్పి అందరి మనసుల్లో కోరిక కలిగించే నీవు వైరాగ్యంతో ఉన్న ఆ పరమశివుడి మనసులో కోరికని కలిగించలేవా అని అడిగారనమాట. అలా ఎప్పుడైతే దేవతలందరూ కలిసి అడిగారో మన్మధుడికి ఒక అహంకారం అనేది వచ్చేసిందనమాట. అలా అహంకారం వచ్చి, నేను చేయలేని పనా, ఇది నా కర్తవ్యమే కదా, నేను చేసి చూపిస్తాను, మీరందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పి శివుడి దగ్గరికి బయలుదేరి వెళ్తారనమాట మన్మధుడు. ఎప్పుడైతే మన్మధుడు శివుడి దగ్గరికి వెళ్తాడో వెంటనే అక్కడ పార్వతీదేవి శివుడికి కావాల్సిన పండ్లు పువ్వులు అన్నీ తీసుకొని శివుడి దగ్గరికి వచ్చారనమాట. ఇది చూసిన మన్మధుడు చాలా సంతోషించి, హమ్మయ్య, ఇంత సౌందర్య రాశి ఎదురుగా ఉంటే నా పని ఇంకా సులువైపోతుంది అనుకొని మన్మధుడు తన బాణాన్ని తీసి పరమశివుడి మీద గురి పెడతాడనమాట. అలా ఎప్పుడైతే గురి పెడతాడో ఒక్కసారిగా మన్మధుడి చేతులు కాళ్ళు రెండు కూడా వణికిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఎదురుగా ఉంది ఎవరంటే సాక్షాత్తు ఆ పరమశివుడు. అంతటి మూర్తిని చూసేసరికి ఒక్కసారిగా మన్మధుడు కూడా భయపడిపోతాడనమాట. అలా పార్వతీదేవి తెచ్చిన కానుకలని స్వీకరించటం కోసం పరమశివుడు కళ్ళు తెరిచి పార్వతీదేవి దగ్గర ఉన్నవి అందుకోబోతుండగా మన్మధుడిని చూస్తారనమాట. ఎప్పుడైతే మన్మధుడిని చూస్తారో శివుడు ఇక్కడ ఉగ్ర రూపం దాల్చేస్తాడనమాట. మన్మధుడు ఎవరో శివుడికి తెలుసు, ఆయన కర్తవ్యం ఏంటో శివుడికి తెలుసు. అందుకే ఇక్కడ శివుడు కోపాగ్నితో మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేస్తారనమాట. ఎప్పుడైతే మన్మధుడు దగ్ధమైపోతాడో శివుడు అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతారనమాట. అలా అంతర్ధానమైన శివుడిని, భస్మం అయిపోయిన మన్మధుడిని చూసి పార్వతీదేవి చాలా బాధపడుతూ, అయ్యో, ఇంతకాలం నా సేవలతో నా స్వామిని నేను ప్రసన్నం చేసుకోవచ్చు అని అనుకున్నాను, కానీ మన్మధుడే దగ్ధమైపోయాడంటే స్వామివారు సౌందర్యానికి సేవలకి ప్రసన్నం కారు అని అనుకొని పార్వతీదేవి వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోతారనమాట ఆ పరమశివుడిని తలుచుకుంటూ.
కానీ పరమశివుడు కూడా అంతర్ధానమైపోయారు కదా. మరి శివుడు ఎక్కడికి వెళ్ళారంటే మళ్ళీ శివుడి స్థానమైన కైలాసానికి శివుడు చేరుకొని ఆయన కూడా అక్కడ మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు పార్వతీదేవి ధ్యానంలోకి వెళ్ళిపోయారు, పరమశివుడు కూడా ధ్యానంలోకి వెళ్ళిపోయారనమాట. అంతకు ముందు దాకా కనీసం పార్వతీదేవి సేవలు చేస్తూ స్వామిని ప్రసన్నం చేసుకుంటే ఏదో ఒక రోజైనా స్వామి కరుణించకపోడా అనే ఒక ఆశ అనేదైతే అక్కడ ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఆశ మొత్తం కూడా నిరాశ అయిపోయి ఇద్దరు కూడా ఎవరి ధ్యానంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోవటం చూసిన దేవతలందరూ కూడా ఇటు మన్మధుడి భస్మాన్ని, ఇక్కడ పరమశివుడి ధ్యానాన్ని, పార్వతీదేవి ధ్యానాన్ని చూసిన దేవతలందరూ కూడా ఇంకా నిరాశ పడిపోయారనమాట. ఇప్పుడు బ్రహ్మగారు దేవతలకి చెప్తున్నారు, నిరాశ పడకండి, కాలం యందు వేచి చూద్దాం, మనం బాధపడకండి అని చెప్తున్నారనమాట. ఇంతలోపు ఇక్కడ ఒక విచిత్రం జరిగిద్దనమాట. అదేంటంటే ఎక్కడైతే మన్మధుడి యొక్క బూడిద కుప్ప పడిందో అటువైపుగా శివుడి గణాలలో ప్రథమ గణమైన చిత్రకర్మ అనే ఆయన వెళ్తుంటాడనమాట. ఆయన ఆ బూడిద కుప్పను చూసి, ఆహా బూడిద ఏంటి ఇంత అందంగా ఉంది, ఈ బూడిదతో ఏదన్నా బొమ్మ చేస్తే ఎలా ఉంటది అని ఆలోచించుకొని వెంటనే ఆ బూడిద కుప్పను మొత్తం తన దగ్గరికి తీసుకుంటాడనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే చిత్రకర్ముడు ఎవరంటే ఆయన పేరుకు తగ్గట్టుగానే ఆయన అన్నీ కూడా చిత్ర విచిత్రమైన పనులను చేస్తుంటాడనమాట. అలా చిత్ర విచిత్రమైన పనులు చేసి అందరినీ కూడా ఆశ్చర్యం కలిగేలాగా చేస్తూ ఉంటాడనమాట. అందుకే ఆయనకి ఎప్పుడైతే ఆ బూడిద కుప్పను చూస్తారో ఆ బూడిద కుప్పను మొత్తం ఒక దగ్గరికి చేర్చుకొని దానితో ఒక బొమ్మని చేస్తారనమాట. ఆ బొమ్మ చూడడానికి ఎలా ఉందంటే ఒక్క చిత్రకర్ముడికి తప్ప ఇంకెవ్వరికీ నచ్చలేదనమాట. అంటే అంత వికారంగా ఒక బొమ్మను చేశాడు ఆయన. కానీ చేసింది ఆయన కనుక ఆయనకు నచ్చింది ఆ బొమ్మ. అలా బొమ్మని చూసుకొని ఆనందపడుతూ, ఆహా ఎంత బాగుంది, తెల్లగా ఉంది ఈ బొమ్మ, ఈ బొమ్మకి ప్రాణం పోస్తే ఇంకెంత బాగుంటుందో అని ఆయనలో నుంచి శక్తులన్నిటినీ తీసి దానికి ప్రాణం పోస్తాడనమాట. ఎప్పుడైతే చిత్రకర్ముడు ఆ బొమ్మకి ప్రాణం పోస్తాడో ఆ బొమ్మలో కదలికలు అనేవి మొదలవుతాయి అన్నమాట. ఇదంతా కూడా బ్రహ్మగారు అక్కడి నుంచి చూస్తూ, ఆహా ఒక దుమ్ము ధూళి నుండి ఒక బొమ్మని సృష్టించి ఆ బొమ్మకు కూడా ప్రాణం పోశాడు ఆ చిత్రకర్ముడు, ఎంత అద్భుతంగా ఉంది ఇది, బండ బండ అని చెప్పి పొగడటం మొదలు పెట్టాడనమాట. కానీ చిత్రకర్ముడు ఎప్పుడైతే బ్రహ్మగారు బండ బండ అన్నారో, ఆహా ఈ పేరేదో వినటానికి చాలా బాగుందే, ఇక నుంచి నేను ఈ బొమ్మని అదే పేరుతో పిలుస్తానని బండాసురుడు అని పేరు పెడతాడనమాట. అలా ఆ బొమ్మకి ప్రాణం పోసి పేరు పెడతారనమాట చిత్రకర్ముడు. అలా బండాసురుణ్ణి పుట్టించడమే కాకుండా అది ఆయన సృష్టించిన ప్రాణం కాబట్టి ఆయనకి రుద్రమంత్రాలను ఉపదేశించి, ఇక నుండి నువ్వు కూడా ఆ శివుణ్ణి తపస్సు చేసుకొని శివుణ్ణి ప్రసన్నం చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ దాకా మీరు చూసుకున్నట్లయితే కథ మొత్తం నేను మీకు ఇక్కడ ఇద్దరు రాక్షసుల గురించి చెప్పాను. ఒకటి తారకాసురుడు, ఇంకొకటి బండాసురుడు. ఇదే మొత్తానికి కీలకం అనమాట. ఇక్కడే అసలైన రహస్యం అనేది దాగుందనమాట. శివనిందకి పాల్పడ్డ దేవతలను ఇబ్బంది పెడతానికి తారకాసురుడు వస్తే శివుడి నుండి దగ్ధమైన మన్మధుడు బూడిద నుండి ఇంకొక రాక్షసుడు వచ్చాడు, వాడే బండాసురుడు. ఇప్పుడు తారకాసురుడు కథ చూసుకుంటే అదే శివపురాణం, బండాసురుడి కథ చూసుకుంటే అదే లలితోపాఖ్యానం. నేను మీకు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రెండిటికి తేడా ఏంటో తెలిస్తేనే మీకు బాగా అర్థమవుతుందని కథ మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చానన్నమాట. ఇదే ఇలా చెప్తే మీ అందరికీ కూడా చాలా తేలికగా అర్థమవుతుంది అనుకుని ఇలా చెప్పానన్నమాట. ఇప్పటి నుంచి శివపురాణంలో తారకాసురుడి గురించి చెప్పుకుందాం, లలితా సహస్రనామాల్లో బండాసురుడి గురించి చెప్పుకుందాం. రేపటి నుంచి అసలైన లలితా సహస్రనామం కథ మొదలవుతుంది. మీరందరూ లలితా సహస్రనామాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే రేపటి నుంచి వదిలిపెట్టకుండా నా వీడియోస్ని చూడండి. నా వీడియోస్ చూస్తూ నాకు ఇంతమంది లైక్స్ కామెంట్స్ ఇస్తున్నారంటేనే నేను చెప్పేది మీ అందరికీ అర్థమవుతుందని ఆశిస్తూ, అమ్మవారి ఆశీస్సులు మీ అందరితో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.